హలో అండి. హాయ్. ఈ మధ్య కాలంలో కో లివింగ్ అంట. నేను డేటింగ్ తెలుసు నాకు. ఈ కో లివింగ్ ఏంటో అర్థం కాలేదు నాకు. ఓకే. దాంట్లో కూడా దందా. కో లివింగ్ అంటే హాస్టల్స్ ఇప్పుడు వేరే ఊర్ల నుంచి వచ్చి ఇక్కడ రూమ్స్ తీసుకొని ఫ్లాట్స్ తీసుకొని జనరల్గా బ్యాచిలర్స్ కంటే ఇవ్వరు జనరల్గా. ఇప్పుడు ఇస్తున్నారు అనుకోండి. గేటెడ్ కమ్యూనిటీస్ అన్నీ కూడా బ్యాచిలర్స్ మీదనే ఎక్కువ బతికేస్తున్నాయి బేసికల్లీ. బిగ్ ఫ్యామిలీస్ కన్నా ఎక్కువ వాళ్ళే ఉంటారు అక్కడ. సో ఎందుకంటే మామూలుగా జనరల్గా కట్టుకునే ఇళ్లలో ఫ్లాట్స్ ఇవ్వాలంటే మందు తాగుతారేమో, ఇంకేమైనా చేస్తారేమో, ఇంకేమైనా పట్టుబడతారేమో అని చెప్పి గేటెడ్ కమ్యూనిటీస్లో ఎక్కడో ఫ్లాట్స్ కొనుక్కుంటారు. వాళ్ళు ఎక్కడెక్కడో యూఎస్లోనో యూకేలోనో ఉంటారు. వాళ్ళ మీద ఏదైనా వచ్చినా కూడా వాళ్ళ పార్టీకి వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ ఆ ఫ్లాట్ మళ్ళీ వేరే వాళ్ళకి రెంట్కి ఇచ్చి జరుగుతూ ఉంటాయి పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్లో కూడా. బట్ ఆధార్ కార్డులు అవన్నీ తీసుకుంటారు అనుకోండి, అది వేరే విషయం. వాళ్ళకుండే రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఈ కోలివింగ్ కాన్సెప్ట్ ఏంటి అంటే లేడీస్ హాస్టల్, జెంట్స్ హాస్టల్స్ అనేవి చాలా బాగా డబ్బు సంపాదించడానికి యూజ్ అయ్యాయి. ఎందుకంటే వచ్చినందుకు నెలకి ఇంత కట్టాలి, నువ్వు 7,000 కట్టాలి, నలుగురు ఉంటారు నీ రూమ్లో, ఫుడ్ మేమే పెడతాం, పొద్దున్న బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ 3 పెడతాం, 2 రోజులు నాన్ వెజ్ పెడతాం, ఒక రోజు ఎగ్ పెడతాం, నాన్ వెజ్లో కూడా స్పెషల్స్, బ్రేక్ఫాస్ట్లో కూడా స్పెషల్స్, రోజుకు ఒక రకం. ఈరోజు బోండా, రేపు ఇడ్లీ, మళ్ళీ దోశ, పూరి, అన్లిమిటెడ్ ఫుడ్, అన్లిమిటెడ్ వాటర్ విత్ ఐరన్, మళ్ళీ ల్యాండ్రీ. ఇట్లా స్టార్ట్ అయిన హాస్టల్స్ ఒకప్పుడు 2011, 12, 10 అంతకుముందు కూడా హాస్టల్స్ చాలా ఉండేవి. కుకట్పల్లి సాధారణంగా మనం వాటిని పీజీస్ అంటాం. పీజీస్, పేయింగ్ గెస్ట్ అకామిడేషన్. అంతే. పీజీ వేరు, హాస్టల్ వేరు. బేసికల్గా పేయింగ్ గెస్ట్ అకామిడేషన్ ఏంటి అంటే ఇప్పుడు అది కొత్తగా పీజీ అని పెడుతున్నారు, కానీ ఒకప్పుడు హాస్టలే. 2007, 2008 ఆ టైంలో కూడా హాస్టల్ అంటే నీకు తినడానికి, ఉండడానికి నీకు ఒక ప్లేస్, కింద ఒక యజమాని ఉంటాడు, మేనేజర్ ఉంటాడు, వాడికి ఇంత డబ్బులు కట్టాలి నెల, నువ్వు అక్కడ ఉండొచ్చు, రూమ్కి ఇంతమంది ఉంటారు అని. కోలివింగ్ అనే పద్ధతి ఎక్కడో పూణేలోనో, ముంబైలోనో, ఢిల్లీలోనో ఉండే కోలివింగ్స్ బెంగళూరులో మొదలు పెట్టారు ముందు. అదే చెప్తున్నాను. అంటే అబ్బాయిలకి సపరేట్ హాస్టల్, అమ్మాయిలకి సపరేట్ హాస్టల్ ఉన్న బదులు ఇద్దరు కలిసి ఒకే దగ్గర ఉండొచ్చు. ఇప్పుడు నేను, నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉందండి, లేదా ఇద్దరు అమ్మాయిలు, ఒక ఫ్రెండ్ అబ్బాయి ఉన్నారు. వీళ్ళ ముగ్గురు కలిసి ఫ్లాట్ తీసుకోవాలనుకున్నారు. ఫ్లాట్ ఓనర్ ఏమో మేము ఇవ్వము, మీరు మ్యారీడ్ కాదు కదా, అన్మ్యారీడ్ వాళ్ళకి మేము ఇవ్వము అన్నారు. సరే మేము హాస్టల్స్ ఎత్తుక్కుంటాము అని హాస్టల్ దగ్గరకు వచ్చినప్పుడు కోలివింగ్ అని కనిపించింది. వాళ్ళు వెళ్ళి అడిగారు వీళ్ళు, ఏమని, మేము ముగ్గురు ఉన్నాము, 2 అమ్మాయిలు, ఒక అబ్బాయి, మేము ఫ్రెండ్స్ యాక్చువల్గా, మీకేం ప్రాబ్లం? మేము ఇస్తాం, ఉండండి, 2 అమ్మాయిలు, ఒక అబ్బాయి ఒకే రూమ్లో ఉండొచ్చు, ఒకటే రూమ్లో ఫ్రెండ్స్. సెకండ్ వాళ్ళు ఇవ్వచ్చులే కానీ మనం కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వాలి. వాళ్ళకి లేని బాధ మాకెందుకు అంటున్నారు ఆ యజమాని. సెకండ్, 2 అమ్మాయిలు వచ్చారు, మాకు కావాలండి అన్నారు, కోలివింగ్. 2 అమ్మాయిలకు ఒక రూమ్, ఆపోజిట్ రూమ్లో 2 అబ్బాయిలు ఉంటారు, ఇక్కడ 4 అమ్మాయిలు ఉంటారు, ఆపోజిట్ రూమ్లో 4 అబ్బాయిలు ఉంటారు, ఫ్రెండ్స్, ఒకే దగ్గర ఉంటారు కలిసి, ఒకే ఊరు నుంచి వచ్చి. కానీ ఇక్కడ కిటికేంటో తెలుసా, కోలివింగ్ హాస్టల్స్లో ఉండేవాళ్ళు, కోలివింగ్ పీజీ అకామిడేషన్లో ఉండే వాళ్ళ పేరెంట్స్ ఎవ్వరికి అబ్బాయిలు అమ్మాయిలు కలిసి ఉంటున్నట్టు తెలియదు. చెప్పరు, చెబితే ఊరుకుంటారా? చెప్పరు, భయం కదండి. ఎట్లా జరుగుతున్నాయి సమాజాలు. దీనికి ఏంటి, ఫ్రెండ్స్ అందరూ ఒకే దగ్గర ఉంటాం, లేదా కొత్త వాళ్ళు పరిచయమవుతారు, కొత్త రిలేషన్స్ వస్తాయి. దీంట్లో జరిగే దందా ఇప్పుడు చెప్తాను వినండి. ఏంటంటే కొత్త రిలేషన్స్ మొదలైన తర్వాత అందరం కలిసే ఉంటారు, రూముల్లో కూర్చుంటారు, తింటారు, తాగుతారు, సిగరెట్ తాగుతారు, అన్నీ చేస్తారు. వాటికంతా పర్మిషన్స్ ఓకే. ఏం చెప్తారు తెలుసా యాజమాన్యం, మాకు ఈ ఎస్ఐ మాకు తెలిసినాడే పోలీసులు, అమ్మాయి మీకు కావాలా, అబ్బాయి మీకు కావాలా, లేకపోతే మేము అరేంజ్ చేయమా అని దందా. హాస్టల్, కోలివింగ్, ఎవరైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు, ఎంతమంది అయినా ఉండొచ్చు, మాకు పర్మిషన్ ఉందండి గవర్నమెంట్ నుంచి, సుప్రీంకోర్టు చెప్పింది 2 మేజర్లు కలిసి ఉండొచ్చు అని చెప్పి. మీరెవరు అడగడానికి? దీనికి కూడా ఉందా, అంటే పర్మిషన్ కావాలా? మరి కోలివింగ్ హాస్టల్కి పర్మిషన్ కావాలి కదా. కోలివింగ్ అబ్బాయిలు అమ్మాయిలు కలిసి ఉంటారని పర్మిషన్ తెచ్చుకోవాలి మనము. యా, ఎందుకంటే లోపల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ఫ్రెండ్ ఉన్నామండి, మేము ఇద్దరం చాలా క్లోజ్గా ఉన్నాము, మాట్లాడతాము, తింటాము, తాగుతాము, స్మోక్ చేస్తాము, అన్నీ చేస్తాము. ఆ అమ్మాయికి నాకు మనస్పర్ధలు వచ్చాయి, మా ఇద్దరి మధ్య నుండి ఫోటోలు బయటపెట్టి నేను బెదిరిస్తానుగా కదా, మరి అది రిస్క్. ప్లస్ కొత్త పరిచయం అవుతాయి, వాళ్ళు నాకు కొత్త అలవాటు చేస్తారు, వాడి వల్ల నా జీవితం నాశనం అయిపోతుంది, వాడి నా దగ్గర డబ్బులన్నీ తీసుకుని వెళ్ళిపోతాడు. నేను వెళ్ళి ఓనర్ని అడగలేను, నీకు తెలుసే కదా నీ ఫ్రెండ్ నువ్వు పరిచయం చేసుకున్నావు, నాకేంటి, నేను హాస్టల్ నడుపుతాను, నువ్వు కూడా బయటికి పో అంటాడు. దందా, ప్రాస్టిట్యూషన్, అర్ధరాత్రి ఎప్పుడైనా రావచ్చు హాస్టల్కి, గేట్స్కి తలుపులేరు.
సీసీ కెమెరాలు ఉన్న కోలివింగ్ కదా, ఆఫీస్ బ్యాగ్ వేసుకొని వస్తుంది అమ్మాయి, ఆఫీస్ బ్యాగ్ వేసుకొని కింద దిగుతాడు అబ్బాయి. అమ్మాయిలు అబ్బాయిని పిలుచుకోవచ్చు, అబ్బాయిలు అమ్మాయిని పిలుచుకోవచ్చు. దీన్ని మూసేయడానికి ఏ సర్కారు ఇప్పుడు ముందుకు రావట్లా. ఎందుకంటే వీళ్ళు నెలకి పోలీసులకి డబ్బులు ఇస్తారు. ఒక హాస్టల్ మీద వచ్చే ప్రాఫిట్ ఎంత తెలుసా అండి? 70%. 30% మాత్రమే వాళ్ళకి ఖర్చు చేస్తారు 100%లో. ఒక రూమ్లో సింగిల్ షేరింగ్కి 11,000, డబల్ షేరింగ్కి 10,000, 3 షేరింగ్కి 9,000. వాడు పెట్టే ఫుడ్ అందరికీ కలిపి ఒక 50 కేజీలు వండేస్తాడు ఒకే రోజు. ఫుడ్ అందరికీ ఒకటే తింటారు. బిల్డింగ్ రెంట్ 1,00,000 రూపాయలు ఉంటుంది. ఎంతమంది ఒకే హాస్టల్లో 110 మంది ఉంటారండి. 50 మంది అబ్బాయిలు, 60 మంది అమ్మాయిలు. కోలివింగ్ హాస్టల్స్ చూడండి, గచ్చిబౌలి, కొండాపూర్, కేపీహెచ్బి, మాదాపూర్, జూబ్లీ హిల్స్, నానక్రామ్గూడ, ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్, ఇలాంటివి ఉన్నాయని నాకు అసలు ఎప్పటికీ నేను నమ్మబుద్ధి. అస్సలు అంటే అండి. పీజీస్ ఉన్నాయని తెలుసు. దాన్నే కోలివింగ్ పీజీస్ అంటారు. దీనికి మళ్ళీ బ్రాండ్స్. ఇప్పుడు పీజీస్ అని అంటే గర్ల్స్ పీజీ వేరు, బాయ్స్ పీజీస్ వేరు. ఇవి రెండు కలిపి పీజీస్. ఒకటే, ఇద్దరు కలిపి ఒకే దగ్గర ఉండొచ్చు కోలివింగ్. ఓకే. అంటే ఇప్పుడు ఇలా అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా ఉన్నారనుకోండి, సెపరేట్ గా ఒక ఇల్లు తీసుకొని ఉండడం మనం చూసాం, విన్నాం కూడా. అంతేకాని డైరెక్ట్ గా హాస్టల్స్ లోనే పెట్టారు అన్నది మాత్రం అది ఐడియా రావట్లేదు. ఆ దందాతో ఇప్పుడు హైదరాబాద్ ఒక కొత్త దందాకి అయింది. పోలీసులు అడిగితే మేము మేజర్లో మా ఇష్టం అని వీళ్ళు చెప్పడం, ఆయా హాస్టల్ యాజమాన్యాలు, ఆ పీజీ యాజమాన్యాలు వచ్చి మాకు పోలీసులతో కనెక్షన్స్ ఉన్నాయి, నేను నెల నెల డబ్బులు తీసుకోవట్లేదు, నువ్వు నా దగ్గరకు వచ్చని వీళ్ళు అడగడం. గవర్నమెంట్ సర్కార్ ఏమీ చేయకుండా నోరు మూసుకొని కూర్చోడు. దీనికి మళ్ళీ బ్రాండ్స్ అని చెప్తున్నారు. దీనికి మళ్ళీ బ్రాండ్స్ అండి. దీనికి పేర్లు ఉంటాయి, వాటికి మళ్ళీ వెబ్సైట్లు ఉంటాయి. నువ్వు బుక్ చేసుకోవాలంటే 1 మంత్ ముందే దాంట్లో రిజిస్టర్ అవ్వాలి. అంటే అదంతా కాస్త పగడ్బందీగా సెక్యూరిటీగా చేస్తున్నారని కూడా అనుకోవచ్చు కదా. ఆబ్వియస్లీ ఇట్స్ కంప్లీట్లీ లీగలైజ్డ్. లీగలైజ్డ్ బట్ సెక్యూరిటీ పరంగా ఎలాంటి, ఫర్ ఎగ్జాంపుల్ మన నార్మల్ అపార్ట్మెంట్స్ కి, గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ కి చాలా మంచి ఫెసిలిటీస్ ఉంటాయి. గేట్ లోపలికి వెళ్ళాలంటే ఒక పర్మిషన్ కావాలి, ఒక ఓటీపీ వస్తుంది, మన ఫోటో తీసుకుంటారు, మన ఆధార్ చూపించాలి, ఇన్ని చూపిస్తే గానీ లోపలికి వెళ్ళనివ్వరు. ఈ హాస్టల్స్ కూడా అంత హైఫై సెక్యూరిటీ ఉండదు. కానీ నువ్వు ఏ రూమ్కి వెళ్తున్నావు, ఏ రూమ్ అమ్మా, నీది నీ ఆధార్ కార్డు ఉందా, ఇవన్నీ చూపించుకోవాలి. కింద పంపిస్తారు పైకి, పైన నువ్వేమైనా చేసుకో, కింద మాత్రం నీ ప్రూఫ్ సబ్మిట్ చేసి పోవాలి. లీగలైజ్డ్ కదా. వాళ్ళ లోపల ఏం చేస్తారో మాకేం తెలుసండి. కోలివింగ్ 1 డే కూడా పే చేయొచ్చు, రోజుకి ఒక రోజుకి పే చేసి ఉండొచ్చు నువ్వు. ఓహో, ఆ ఫెసిలిటీ కూడా ఉంది. ఒక రోజు ఇప్పుడు నిజంగా హాస్టల్స్ కూడా ఉంది. ఇప్పుడు ఊళ్ళ నుంచి వచ్చారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఎందుకనంటే కొంతమంది ఆర్టిస్టులు ఉంటారు, వాళ్ళు వేరే వేరే ఊళ్ళ నుంచి వచ్చినప్పుడు ఇలా హాస్టల్లోనే ఉండి ఆ ఎన్ని డేస్ అయితే ఉంటారో అన్ని డేస్ కి వాళ్ళు అమౌంట్ పే చేస్తారు. ఏదో ఒక రూమ్ లో వాళ్ళకి షేర్ ఇస్తారు. ఆ 4 రోజులు ఉండి వాళ్ళ వర్క్ కంప్లీట్ చేసుకున్నాక వెళ్ళిపోతూ ఉంటారు. ఇలా కోలివింగ్ లో కూడా ఉంది. పర్ డే ఉండొచ్చు. ఇప్పుడు పోలీసులు వచ్చి ఏదైనా జరిగింది అంటే పర్ డే కండి మాకు ఫీజు కట్టారు. వాళ్ళ లోపల ఏం చేస్తారు మాకు తెలుసు, మాకు ఫెసిలిటీ ఉంది, వెబ్సైట్లో చూడండి, నేను డాక్యుమెంట్లో ఉంది, మా అగ్రిమెంట్లో కూడా ఉన్నాయి, మాకు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది అని అంటారు. హాస్టల్స్ని సీజ్ చేయడానికి లేదు. సో పీపుల్ ఆర్ గెటింగ్ అఫెక్టెడ్. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడినప్పుడు, కొత్త వ్యక్తులతో మనం మాట్లాడుతున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటే ఇటువంటి దందాల నుంచి బయటకు పడే అవకాశాలు ఉంటాయి. అంటే ఎవరో కొంతమంది చేస్తారు, ఇంకొంతమంది అమాయకులు బలైపోతారు, అదే ఇబ్బంది. సో అది మనం జాగ్రత్తగా ఉంటే మనం ఎక్కడైనా ఉండొచ్చు. మనం ముందు జాగ్రత్తగా లేకపోతే ఎవడేమేమి చేసినా మనం ఏం చేయలేం కదండి. థ్యాంక్ యూ సో మచ్.